బ్లీచ్ వల్ల 10 to 15 minutes లేట్ గా స్టార్ట్ అయ్యాయి. జస్ట్ థింక్, ఒక నార్మల్ గా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి ఒక్క సెకండ్ కూడా వాల్యుబుల్. అలాంటిది ఒక స్టూడెంట్ దగ్గర 10 to 15 minutes అంటే జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కొన్ని సెంటర్స్ లో అయితే మౌస్ సరిగ్గా వర్క్ అయ్యేది కాదంట. 4 to 5 క్లిక్స్ కొట్టినా సరే అది యాక్సెప్ట్ చేసేది కాదంట. ఈ మౌస్ బాగాలేదని మేనేజ్మెంట్ కంప్లీట్ చేసినా పట్టించుకునేవారు కాదంట. చాలా సెంటర్స్ లో ఎగ్జామ్ మధ్యలో పవర్ పడడం, అట్లీస్ట్ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. అండ్ ఆల్సో పేపర్ లో ఒకవేళ వచ్చినా సరే అవి సరిగ్గా లోడ్ అయ్యేవి కాదు. ఇమేజినరీ టైప్ క్వశ్చన్స్ అనేవి లోడ్ అవ్వకుండా సరిగ్గా కనిపించేవి కూడా కాదంట. ఎగ్జామ్ లో అర్థమెటిక్ క్వశ్చన్స్ చేయడానికి ఒక పెన్ అండ్ రఫ్ షీట్ ఇస్తారు. ఆ పెన్ కూడా సరిగ్గా వర్క్ అవ్వలేనిది, ఆ రఫ్ షీట్ కూడా మంచిగా లేనిది ఇచ్చారంట. పెద్ద పెద్ద లావుగా ఉన్న పెన్స్ అండ్ సరిగ్గా రాయలేని పెన్స్ గట్టా ఇచ్చారంట. ఈ అన్ని ఇష్యూస్ మీద చాలా సెంటర్స్ లో పేపర్ క్యాన్సిల్ చేశారు. కర్ణాటక, ఢిల్లీ, గువాహతి. అంతేకాక ఎగ్జామ్ సెంటర్స్ యొక్క ఫిజికల్ కండిషన్ కూడా చాలా వర్స్ట్ గా ఉందంట. చాలా చోట్ల ఫ్యాన్ పనిచేయకపోవడం, కుర్చీలు విరిగిపోవడం, డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్స్ లాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకపోవడం. సెంటర్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏకంగా కొన్ని సెంటర్స్ అయితే బాగా రిమోటెడ్ ఏరియాస్ లో ఉన్నాయంట. అవి స్టూడెంట్స్ కి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఏమాత్రం సేఫ్ గా లేని ఏరియాస్. సెంటర్స్ లో కొన్ని సెంటర్స్ లో కిందన పశువులు ఇవన్నీ కట్టి ఉంటే పైన ఎగ్జామ్ జరిగేదంట. అంత దారుణమైన కండిషన్. మరికొన్ని సెంటర్స్ లో అయితే ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంటే పక్కన డీజే ప్లే చేసేవారంట. ఇన్ఫాక్ట్ ఎగ్జామ్ సెంటర్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఇన్విజిలేటర్స్ కూడా ప్రొఫెషనల్ కాదు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఇంకో పక్క వీళ్ళు ఫోన్ యూజ్ చేసుకోవడం, రీల్స్ చూడడం, మ్యూజిక్ పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారంట. కొన్ని సెంటర్స్ లో అయితే ఇన్విజిలేటర్స్ లేరనుకోండి. షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సెంటర్స్ దగ్గర బౌన్స్ అని అపాయింట్ చేసుకున్నారట. ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తే ఆ స్టూడెంట్ ని కంట్రోల్ చేయడానికి బౌన్స్ అని అపాయింట్ చేసుకున్నారంట. చాలా మంది స్టూడెంట్స్ చెప్పింది ఏంటంటే 70 to 80% క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ మోడ్స్ వస్తున్నాయంట. ఇలా వస్తే పేపర్ లీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి స్టూడెంట్స్ ఆందోళనకి. జనరల్ గా మనం అప్లై చేసేటప్పుడు సెంటర్ ప్రిఫరెన్స్ అనేది అది అడుగుతూ ఉంటుంది అనమాట. 3 ప్రిఫరెన్సెస్ ఉంటాయి, 1, 2,